ఏది అయినా ఆచి చికెన్ మసాలా. ఫీజు రీయింబర్స్మెంట్ విద్యార్థులే చెల్లించాలన్న కోర్టు మధ్యంతర ఉత్తర్వులపై హైయర్ ఎడ్యుకేషనల్ కౌంటర్ దాఖలు చేయాలని కోరారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. బీసీ సంఘాల నేతలు తెలంగాణ విద్యార్థుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలికి వినతిపత్రం అందజేశారు. అయితే పేద విద్యార్థులపై తీవ్ర ఆర్థిక భారం పడుతుందని తెలిపారు. ఉన్నత విద్యామండలి చొరవ తీసుకుని వెంటనే కౌంటర్ దాఖలు చేసేలా చూడాలని డిమాండ్ చేశారు. ఇక రాష్ట్రంలో 12,50,000 మంది విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకపోవడంతో విద్యార్థుల సర్టిఫికేట్స్ ఇవ్వని పరిస్థితి ఏర్పడిందన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. దానికి సంబంధించినటువంటి కేసు ప్రైవేట్ కాలేజీ వాళ్ళందరూ హైకోర్టు పోయింది. గవర్నమెంట్ ఇస్తలేదు, మేము స్టూడెంట్స్ దగ్గరనే వసూలు చేసుకుంటాం అని చెప్పి. మరి ప్రైవేట్ యజమాని కూడా తప్పలేదు. ఎందుకంటే వాళ్ళు ప్రైవేట్ కాలేజీలు పెట్టుకొని ప్రైవేట్ కాలేజీ వాళ్ళే 12 దాదాపు 2,40,000 మందికి ఉద్యోగాలు ఇచ్చి జీతభత్యాలు ఇచ్చి నడుపుతున్న వాళ్ళు. సక్రమంగా ఫీజులు వస్తే నడుస్తాయి. మరి వీళ్ళు బకాయిలు పడ్డందుకు వాళ్ళ పరిస్థితి ఏమైందంటే ప్రైవేట్ కాలేజీ వాళ్ళు కూడా బిల్డింగ్ ప్రైవేట్ లో ఉన్నాయి, కిరాయికి కిరాయి కట్టలేక, కరెంట్ బిల్లు కట్టలేక, నీళ్ళ బిల్లు కట్టలేక, చివరకు ఎంప్లాయీస్ కూడా జీతాలు ఇవ్వలేక నడుస్తా ఉంది. మరి జీతాలు లేకుండా ఏ లెక్చరర్ ఎట్లా నాణ్యమైన విద్య అభ్యసిస్తాడు చెప్తాడు. జీతాలు లేనందుకు 4-5 నెలల జీతాలు లేనందుకు పనిచేసే లెక్చరర్స్ కానీ పనిచేసే సిబ్బంది కానీ సరిగ్గా పనిచేయరు. ప్రభుత్వం బాధ్యత. ఇలా ప్రభుత్వం విద్యను అందిస్తాం, నాణ్యతమైన విద్యను అందిస్తాం, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇలా సర్టిఫికేట్ లేక, చదువు లేక, ఏదైనా ఉద్యోగం చేయలేక ఇరుకపోయి ఉన్నారు. దాని మీద కేసు నడుస్తుందని తెలిసినా రేపు 30 తారీఖు నాడు ఆర్గ్యుమెంట్ ఉందన్న ఈ రోజు వరకు కౌంటర్ వేయలేదు. అంటే ఈ రోజు వరకు కౌంటర్ వేయలేదంటే ఉద్దేశం ఏంది? రేపు కోర్టు జడ్జిమెంట్ కౌంటర్ వేయనందుకు యజమాన్యం తరఫున వస్తుంది. మరి అప్పుడేం చేస్తుంది గవర్నమెంట్ అంటే కోర్టు తీర్పు ప్రకారము స్టూడెంట్సే కట్టుకోవాలి, మేమేం చేద్దామంటారు అని చెప్పడానిక. మీ యొక్క ఉద్దేశం ఏంటంటే కోర్టు తీర్పు అనుకూలంగా కాలేజ్ యజమాన్యాలకు వచ్చేటట్లు చేసి తీర్పు మీద దొబ్బి పేద ప్రజల స్టూడెంట్స్ లో భూములు అమ్ముకొని వాళ్ళు ఫీజులు కట్టేటట్టు చేయాలని మీరు అంటే దివాలా తీసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితి ఊరుకొని ఇలా కలిసినాం. అన్ని డిపార్ట్మెంట్లను సమన్వయం చేసేటువంటి హైయర్ ఎడ్యుకేషన్ ఎందుకు 30 తారీఖు లోపల కేసు ఫైల్ చేయమన్నా ఈ రోజు వరకు ఎందుకు చేయలేదు? ఉద్దేశం ఏంటి చెప్పాలని మేము అడిగినాం. వెంటనే గవర్నమెంట్ తీసుకెళ్లాలా. మంత్రి లేడు తిరిగి, ముఖ్యమంత్రి గారే మంత్రి. మరి ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి దృష్టి తీసుకెళ్లి చేయండి. లేనట్లయితే ఒకవేళ కౌంటర్ వేయకుండా తీర్పు స్టూడెంట్స్ వైపున కట్టాలని మాత్రం వస్తే మాత్రం ఎట్టి పత్తు లక్షల మందితో దిగ్బంధం చేస్తాం. 12 దాదాపు 11 నుంచి 12,000 వరకు ఇవ్వాలా. ఈ ఉద్దేశం సమ్మె చేసే కాలేజ్ యజమాన్యాన్ని ఉక్కుపాదం దంచివేసి